నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. దేశం చుట్టూ శత్రువులు పొంచి ఉన్నారు. సరిహద్దుల్లో తుపాకులు గర్జిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ అట్టడుగున ఉంది. ఇలాంటి సమయంలో ఏ దేశమైనా ఏం కోరుకుంటుంది? తన సైన్యం ఐక్యంగా ఉండాలని, బలమైన వ్యూహాలతో శత్రువును ఎదుర్కోవాలని భావిస్తోంది. కానీ పాకిస్తాన్లో సీన్ రివర్స్ అయింది. బయట నుంచి వస్తున్న ముప్పుల కంటే లోపల ఉన్న సొంత మనుషుల వల్లే ముప్పు ఉందని పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ భావిస్తున్నారా? అందుకే ఏకంగా 150 మంది అధికారులపై వేటు వేశారా? అసలు పాక్ సైన్యంలో ఏం జరుగుతోంది? మునీర్ సైలెంట్ ఆపరేషన్ వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్. పాకిస్తాన్ ఇప్పుడు అగ్నిగుండం మీద కూర్చుంది. ఒకవైపు నుంచి కాదు, ఏకంగా 3 వైపుల నుంచి భద్రతా సవాళ్లు ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్కు ఇప్పుడు అదే ఉగ్రవాదం శాపంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో తాలిబాన్ల తోపులాట్లు, కాల్పులు నిత్యకృత్యమయ్యాయి. అటు ఇరాన్పై అమెరికా దాడుల ప్రభావం పాక్పై పడుతోంది. అంతర్జాతీయంగా చూస్తే ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్లో భాగం కావాలనే ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి గడ్డు కాలంలో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. యుద్ధం ముంచుకొస్తున్న వేళ సైన్యాన్ని సిద్ధం చేయాల్సింది పోయి సొంత అధికారులనే ఏరిపారేసే పనిలో పడ్డారు. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు ఘర్షణలు, మరోవైపు ఇరాన్పై అమెరికా దాడుల పర్యవసానాలు, మూడోవైపు అంతర్జాతీయ స్థిరీకరణ దళాల్లో పాల్గొనాల్సిన బాధ్యతలు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ సైలెంట్గా భారీ శుద్ధి ప్రారంభించారు. 100 నుంచి 150 మంది కీలక సైనికాధికారులను తొలగించారు. కొందరిపై కేసులు పెట్టారు. మరికొందరిని బలవంతంగా విరమణ చేయించారు. సాధారణంగా పాక్ ఆర్మీలో అంతర్గత బదిలీలు సహజం. కానీ ప్రస్తుత పరిస్థితి దానికి పూర్తి భిన్నం. జనరల్ ఆసిం మునీర్ చేపట్టిన ఈ ప్రక్షాళనలో చిన్న స్థాయి అధికారులు కాదు, ఏకంగా మేజర్ జనరల్స్, బ్రిగేడియర్స్ స్థాయి ఉన్న 40 మంది సీనియర్ అధికారులను సాగనంపారు. అక్కడితో ఆగకుండా ఇప్పుడు కర్నల్స్, లెఫ్టినెంట్ కర్నల్స్ జాబితాను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సైనిక విశ్లేషకుడు మాజీ మేజర్ ఆదిల్ రజా వెల్లడించిన వివరాల ప్రకారం ఈ తొలగింపులు కేవలం క్రమశిక్షణ చర్యలు మాత్రమే కావు. ఇవి ముందస్తు ప్రణాళికతో జరుగుతున్న మార్పులు. ఖాళీ అయిన ఈ కీలక స్థానాల్లో ఆసిం మునీర్ తనకు అత్యంత విధేయులుగా ఉండేవారని, తన కనుసన్నల్లో మెలిగేవారిని నియమించుకోవడానికి స్కెచ్ వేశారు. తొలగింపులకు గల 3 ప్రధాన కారణాలు. పాక్ ఆర్మీ వర్గాల సమాచారం ప్రకారం ఈ భారీ ప్రక్షాళన ప్రధానంగా ఈ 3 అంశాల చుట్టూ తిరుగుతోంది. హనీ ట్రాప్ ఉచ్చు. విదేశీ గూఢాచార సంస్థలు పన్నిన హనీ ట్రాప్లో చిక్కుకున్న అధికారులపై ఆర్మీ చీఫ్ అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలను శత్రువులకు చేరవేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విచక్షణ లేకుండా తొలగిస్తున్నారు. ఆర్థిక నేరాలు, అవినీతి, సైనిక నిధులను దుర్వినియోగం చేయడం, ఆర్థిక అక్రమాలకు పాల్పడటం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను ఏరివేస్తున్నారు. ఆర్మీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఆర్థిక నేరాలకు పాల్పడిన వారికి మునీర్ గెటౌట్ చెప్తున్నారు. ఇక మూడో విషయానికి వస్తే ఆదేశాల ఉల్లంఘన. ఇది అన్నిటికంటే ముఖ్యమైన కారణం. ఆసిం మునీర్ ఇచ్చే ఆదేశాలను ఖాతరు చెయ్యని వారు, ఆయన నిర్ణయాలను ప్రశ్నించే కోర్ కమాండర్స్, ఐఎస్ఐ అధికారులను లక్ష్యంగా చేసుకుని ఈ తొలగింపులు సాగుతున్నాయి. సైన్యంలో తన మాటే శాసనం కావాలని భావిస్తున్న మునీర్ తనను వ్యతిరేకించే వారిని ఒక్కొక్కరిగా పక్కన పెడుతున్నారు. పాక్ సైన్యం అంటే ఒకప్పుడు క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు అక్కడ అంతర్గత యుద్ధం నడుస్తోంది. మేజర్ జనరల్ వంటి అత్యున్నత హోదాలో ఉండేవారు ఇంటికి వెళ్లాల్సి వస్తుందంటే ఆసిం మునీర్ ఎంతటి పట్టుదలతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం అవినీతి నిర్మూలన మాత్రమేనా, లేక తన అధికారాన్ని సుస్థిరం చేసుకునే వ్యూహమా అనే టాక్ వినిపిస్తోంది. ఆదిల్ రజా ఇస్తున్న సమాచారం ప్రకారం ఈ తొలగింపుల పరంపర ఇక్కడతో ఆగిపోదు. త్వరలోనే మరికొంతమంది కర్నల్స్, లెఫ్టినెంట్ కర్నల్స్పై వేటు పడబోతోంది. సైన్యం లోపల
ఐక్యత దెబ్బతింటే అది దేశ రక్షణపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు పాకిస్తాన్ మేధావులను వేధిస్తున్న ప్రశ్న. రాజకీయ కోణం, భవిష్యత్తు పరిణామాలు. పాకిస్తాన్ రాజకీయాల్లో సైన్యం పాత్ర వెలకట్టలేనిది. గతంలో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు అనుకూలంగా ఉన్న అధికారులను గుర్తించి వారిని పదవుల నుంచి తొలగించడమే ఆసిమ్ మునీర్ అసలు ఉద్దేశమనే వాదనలు కూడా ఉన్నాయి. కోర్ కమాండర్ల స్థాయిలో మార్పులు చేయడం ద్వారా భవిష్యత్తులో తనకు ఎటువంటి అడ్డంకులు లేకుండా మునీర్ ప్లాన్ చేసుకుంటున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ తన పట్టును నిరూపించుకోవడానికి సొంత సైన్యంలోని అత్యున్నత అధికారులపైనే యుద్ధం ప్రకటించారు. ఏకంగా 4 కీలక కోర్ కమాండర్లపై వేటు వేయడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. పాకిస్తాన్కు అత్యంత కీలకమైన పేషావర్ కమాండర్లపై ఆసిమ్ మునీర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం సరిహద్దుల్లో పెరుగుతున్న ఉగ్రవాదం. ఆఫ్ఘనిస్తాన్ నుండి వస్తున్న తెహ్రిక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ దాడులను అడ్డుకోవడంలో పేషావర్ కమాండర్ పూర్తిగా విఫలమయ్యారనేది ప్రధాన ఆరోపణ. ఇక 2025 సెప్టెంబర్ నెలలో కేవలం 24 గంటల వ్యవధిలోనే 19 మంది పాక్ సైనికులు ఉగ్ర దాడుల్లో మరణించటం సైన్యం ప్రతిష్టను దిగజార్చింది. ఈ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ కమాండర్ను తొలగించాలని మునీర్ నిర్ణయించుకున్నారు. బలూచిస్తాన్లో సెగ, అవినీతి ముసుగులో వేటు. మరోవైపు బలూచిస్తాన్ ప్రాంతంలో పరిస్థితి అదుపు తప్పుతోంది. అక్కడ బలూచ్ తిరుగుబాటుదారులను నియంత్రించలేకపోవడం ఒక ఎత్తైతే, ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి సదరు కోర్ కమాండర్ అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం మరో ఎత్తు. బలూచ్ ఉద్యమాన్ని అణిచివేయలేకపోయిన సదరు కమాండర్ తన పదవిని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారనే నివేదికలు రావల్పిండికి చేరాయి. ఇది మునీర్కు ఆ కమాండర్ను పక్కన పెట్టడానికి ఒక అస్త్రంగా మారింది. అన్నిటికంటే ముఖ్యమైనది రావల్పిండి హెలికాప్టర్లో జరిగిన అధికార దుర్వినియోగం. అక్కడ పనిచేస్తున్న కోర్ కమాండర్ నేరుగా ఆసిమ్ మునీర్ అధికారులకే గండి కొట్టే ప్రయత్నం చేసినట్లు సమాచారం. మునీర్ తీసుకుంటున్న నిర్ణయాలను ప్రభావితం చేయడం లేదా వాటిని అడ్డుకోవడం ద్వారా సైన్యంలో తన పట్టును పెంచుకోవాలని ఈ కమాండర్ చూశారు. ఆర్మీ చీఫ్ను నామమాత్రపు వ్యక్తిగా మార్చి తెర వెనుక చక్రం తిప్పాలని చూసిన సదరు అధికారిని ఇప్పుడు మునీర్ ఇంటికి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. పాకిస్తాన్ సైన్యం ఇప్పుడు కేవలం అంతర్గత సమస్యలనే కాదు, అంతర్జాతీయ ఒత్తిళ్లను కూడా ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఇజ్రాయెల్, ఇరాన్ మరియు పాలస్తీనా ఘర్షణలు పాక్ ఆర్మీలో చీలికను తెస్తున్నాయి. అంతర్జాతీయ స్టెబిలైజేషన్ ఫోర్స్లో భాగస్వామ్యం కావాలని పాకిస్తాన్పై ఒత్తిడి పెరుగుతోంది. అయితే ఇరాన్, పాలస్తీనా అంశాల్లో ఎటువైపు ఉండాలనే దానిపై కమాండర్ల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధాల్లో పాక్ సైన్యం జోక్యం చేసుకోవడం వల్ల దేశీయంగా సైన్యంలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇది ఆసిమ్ మునీర్ నాయకత్వానికి పెద్ద సవాల్గా మారిందనే చెప్పుకోవాలి. పాకిస్తాన్ సైన్యానికి వెన్నుముగ్గా భావించే ఐఎస్ఐ మరియు ఆర్మీ హెడ్ క్వార్టర్స్ మధ్య గతంలో ఎన్నడూ లేనంత గ్యాప్ పెరిగింది. సాధారణంగా ఈ 2 సంస్థలు ఒకే తాటిపై ఉండి దేశ పాలనను నియంత్రిస్తాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కీలక నిర్ణయాల విషయంలో ఒకరిపై ఒకరికి నమ్మకం లేకుండా పోయింది. వ్యూహాత్మక విషయాల్లో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఐఎస్ఐ సమాచారాన్ని ఆర్మీ పట్టించుకోకపోవడం, ఆర్మీ తీసుకునే నిర్ణయాలను ఐఎస్ఐ వ్యతిరేకించడం వంటి పరిణామాలు ఆ దేశ రక్షణ వ్యవస్థను బలహీనపరుస్తున్నాయి. ఒకప్పుడు పాక్ ప్రజలు ఆర్మీని రక్షకులుగా భావించేవారు. కానీ గత కొద్ది కాలంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఆర్థిక సంక్షోభం వెనక ఆర్మీ హస్తం ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది. సోషల్ మీడియా పుణ్యమా అని సామాన్య ప్రజలు సైతం సైనిక అధికారుల అవినీతిని, విలాసవంతమైన జీవితాలను ప్రశ్నిస్తున్నారు. వీధుల్లోకి వచ్చి సైన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ఆర్మీ స్థావరాలపై దాడులు చేయడం వంటివి పాక్ చరిత్రలో అరుదు. ఈ ప్రజా వ్యతిరేకత ఆర్మీని డిఫెన్స్లో పడేసింది. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, నిన్నటి వరకు దేశాన్ని శాసించిన మాజీ సైనికాధికారులు ఇప్పుడు దేశంలో ఉండేందుకు భయపడుతున్నారు. ఇప్పటికే ఉన్న సమాచారం ప్రకారం కీలకమైన బాధ్యతలు నిర్వహించిన ఒక మాజీ అధికారి అరెస్టు భయంతో లేదా అంతర్గత వేధింపులు తట్టుకోలేక తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో పేరున్న మరో మాజీ ఉన్నతాధికారి ఏకంగా దేశం విడిచి పారిపోయారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని భావించి రహస్యంగా విదేశాలకు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. దేశ రక్షణ గురించి గొప్పలు చెప్పే అధికారులు తమ స్వదేశంలోనే రక్షణ లేదని భావించి పారిపోవడం పాక్ సైనిక నైతికతను దెబ్బతీస్తోంది. తొలగించబడిన అధికారుల స్థానంలో తనకు విధేయులైన అధికారులను నియమించే ప్రయత్నంలో ఆసిం మునీర్ ఉన్నారు. 2024 ఎన్నికల తర్వాత మునీర్ అధికారం మరింత కేంద్రీకృతమైంది. 2023 మే 9న ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు సైనిక స్థావరాలపై దాడి చేసిన తర్వాత 3 సీనియర్ అధికారులను తొలగించాడు. పాకిస్తాన్ ఆర్మీ చరిత్రలో ఇది అత్యంత కఠినమైన తొలగింపుగా పరిగణించబడుతోంది. 3 వైపుల నుంచి భద్రతా ముప్పు ఉన్న సమయంలో 150 మంది కీలక అధికారులను తొలగించడం సాహసోపేతమైన నిర్ణయం. ఆసిం మునీర్ తన అధికారాన్ని మరింత కేంద్రీకరించుకుంటూ తనకు విధేయులైన అధికారులతో ఆర్మీని నింపే ప్రయత్నంలో ఉన్నారు. కానీ యుద్ధ సమయంలో అనుభవజ్ఞులైన అధికారులు లేకపోతే పాకిస్తాన్ భద్రతను ప్రమాదంలోకి నెడుతోంది.